ఫస్ట్ వీక్ ఉన్న మోటివేషన్ నెక్స్ట్ వీక్ ఉండదమ్మా. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది, ఫోన్ కి అడిక్ట్ అయిపోతారు. సరే ఒక 5 minutes ఫోన్ చూద్దాం, ఒక 10 minutes ఫోన్ చూద్దాం, తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము, 1 o'clock చేద్దాము, లంచ్ తర్వాత చేద్దాం, ఒక నాప్ వేసి తర్వాత చేద్దాం అనేసి పోస్ట్ పోన్మెంట్ అనేది బాగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ వీక్ హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వీక్ అంతా బాగానే ఉంటుంది, కానీ తర్వాత లేజినెస్ అనేది బాగా పెరుగుతుంది, పోస్ట్ పోన్మెంట్ అనేది బాగా అలవాటు అయిపోతుంది. అసలు ఫస్ట్ మనం హోమ్ ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేసాము అన్న విషయం కూడా మర్చిపోతాము. ఆ స్టేజ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్ గా అందరికీ ఉండే డౌట్ అమ్మా ఇది, నేను కాలేజ్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలా లేదా హోమ్ ప్రిపరేషన్ చేయాలా? కాలేజ్కి వెళ్ళి ప్రిపేర్ అయితే నాకు మంచి ర్యాంక్ వస్తుందా, జేఈ కానీ ఎంసెట్ కానీ, ఇంట్లో కూర్చొని చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తుందా? అసలు కాలేజ్ ప్రిపరేషన్ బెస్టా, హోమ్ ప్రిపరేషన్ బెస్టా? చాలా మంది కంటిన్యూస్ గా కామెంట్ లో అడుగుతున్న క్వశ్చన్. మ్యామ్ నేను కాలేజ్కి వెళ్ళడం ఆపేసేసి ఇంట్లో కూర్చొని చదువుకుంటే నాకు మంచి ర్యాంక్ వస్తుందా? మ్యామ్ నేను ఇంట్లో కూర్చొని చదవగలను? ఇలాంటి కంటిన్యూస్ కామెంట్స్ వస్తున్నాయమ్మా. అందుకనే స్పెషల్ గా ఇప్పుడు ఈ వీడియో చేసింది. హోమ్ ప్రిపరేషన్ బెస్టా లేదా కాలేజ్ ప్రిపరేషన్ బెస్టా? సో ఇప్పుడు మనము హోమ్ ప్రిపరేషన్ లో ఉన్న ప్రోస్ కాన్స్ చూద్దాం, కాలేజ్ ప్రిపరేషన్ లో ఉన్న ప్రోస్ కాన్స్ చూద్దాం. దెన్ ఎట్ ద ఎండ్ విల్ గివ్ ఏ కంక్లూజన్, ఎవరికి హోమ్ ప్రిపరేషన్ బెస్ట్, ఎవరికి కాలేజ్ ప్రిపరేషన్ బెస్ట్ అనేసి. సో ఫస్ట్ కాలేజ్ ప్రిపరేషన్ కి వచ్చేసరికి మనకి అక్కడ స్ట్రక్చర్డ్ షెడ్యూల్, ఒక ప్రాపర్ షెడ్యూల్ ఇస్తారు, ప్రాపర్ టైం టేబుల్ ఇస్తారు. ఈ టైం కి క్లాస్, ఈ టైం కి క్లాస్ అని ప్రాపర్ షెడ్యూల్ ఉంటది. ఎట్ ద సేమ్ టైం మనకి టీచర్స్ అవైలబుల్ ఉంటారు అక్కడ. ఎప్పుడు మనకి లైక్ ఏదైనా డౌట్ వచ్చిందంటే అడగడానికి టీచర్స్ అవైలబుల్ ఉంటారు. అండ్ మన పక్కన చదువుతుంటారు, మనము చదువుతుంటాము. అండ్ ఆల్సో ఖచ్చితంగా కాలేజ్ కి ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి రావాలి, కాబట్టి ఒక ప్రాపర్ డే షెడ్యూల్ అనేది మనకు అలవాటు అయిపోతుంది. అవి ప్రోస్, బెనిఫిట్స్. నెక్స్ట్ కాన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ కాలేజ్ షెడ్యూల్ అనేది అందరికీ సెట్ అవ్వదు, రైట్? చాలా మందికి అసలు హోమ్ ప్రిపరేషన్ చేద్దామన్న థాట్ వచ్చేదే దీనివల్ల. ఎందుకంటే కాలేజ్ టైం టేబుల్ అనేది మొత్తం అందరు స్టూడెంట్స్ ని బేస్ చేసుకొని ఇస్తారు. అది నాట్ ఫర్ వన్ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిగ్రేషన్ లో వీక్ ఉన్నారు, కానీ కాలేజ్ లో ఒక 1 week లో ఇంటిగ్రేషన్ అయిపోయింది, నెక్స్ట్ వేరే చాప్టర్ కి వెళ్ళిపోయారు, మనం ఇంకా బ్యాక్లాగ్ లోనే ఉన్నాం ఇంటిగ్రేషన్ లో. ఇలా మనకి వీక్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయడానికి టైం ఉండదు. అండ్ చాలా మంది కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఉంటది, రైట్? ఒక 1 hour 2 hours అటు ఇటు ట్రావెలింగ్ ఉంటది, అదొకటి ప్రాబ్లం వస్తుంది. మేజర్ గా ఇప్పుడు అందరూ చెప్తున్న ప్రాబ్లం, మ్యామ్ కాలేజ్ లో మాకు ప్యూర్లీ ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మరి ఎలా అయితే ఎలా? అండ్ దట్టు కాలేజ్ టైం టేబుల్ నాకు సెట్ అవ్వట్లేదు, నాకు పర్సనల్ టైం నేను ఇవ్వలేకపోతున్నా, పర్సనల్ గా నేను చదువుకోవడానికి నాకు టైం ఉండట్లేదు. మేజర్ కాలేజ్ కి వచ్చే కాన్స్ ఏంటమ్మా, మనకి టైం సరిపోవట్లేదు. మరి టైం సరిపోవట్లేదు అంటే నేను ఒకవేళ వదిలేసి హోమ్ ప్రిపరేషన్ చేసుకుంటే నాకు మంచి ర్యాంక్ వస్తుందా? ఇది కాలేజ్ కి వెళ్లే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. సరే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం హోమ్ ప్రిపరేషన్. హోమ్ ప్రిపరేషన్ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. హోమ్ ప్రిపరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, నీకు ట్రావెల్ చేసే పని లేదు, యూ కెన్ హ్యాపీలీ సిట్ ఎట్ హోమ్ అండ్ స్టడీ. అండ్ నీకు తగ్గట్టు నువ్వు ఒక ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ లో వీక్ ఉన్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉన్నారు, సో మ్యాథ్స్ కి ఒక 5 hours ఇచ్చి రిమైనింగ్ 2 hours 3 hours ఫిజిక్స్ కెమిస్ట్రీకి అలా ఇచ్చుకోవచ్చు. సో మనంతటా మనం ఒక ప్రాపర్ టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవచ్చు. నీకు ఏ చాప్టర్ అయితే వీక్ ఉందో ఆ చాప్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ యూ కెన్ ఫాలో యూట్యూబ్ ఆర్ ఎనీ ఆన్లైన్ క్లాసెస్, ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ నుంచి మీకు బ్యాక్లాగ్ ఉన్న సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. ఇవి ప్రోస్. కాన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఫస్ట్ వీక్ ఉన్న మోటివేషన్ నెక్స్ట్ వీక్ ఉండదమ్మా. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది, ఫోన్ కి అడిక్ట్ అయిపోతారు. సరే ఒక 5 minutes ఫోన్ చూద్దాం, ఒక 10 minutes ఫోన్ చూద్దాం, తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము, 1 o'clock కి చేద్దాము, లంచ్ తర్వాత చేద్దాం, ఒక నాప్ వేసి తర్వాత చేద్దాం అనేసి పోస్ట్ పోన్మెంట్ అనేది బాగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ వీక్ హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ అంతా బాగానే ఉంటది, కానీ తర్వాత లేజినెస్ అనేది బాగా పెరుగుతుంది, పోస్ట్ పోన్మెంట్ అనేది బాగా అలవాటు అయిపోతుంది. అసలు ఫస్ట్ మనం హోమ్ ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేసాము అన్న విషయం కూడా మర్చిపోతాము. ఆ స్టేజ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి ఎట్ ద ఎండ్ ఇప్పుడు కంక్లూజన్, నాకు హోమ్ ప్రిపరేషనా కాలేజ్ ప్రిపరేషనా ఏది బెస్ట్ అంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఫస్ట్ థాట్ హోమ్ ప్రిపరేషన్ ఎందుకు వచ్చింది? నాకు కాలేజ్ లో సరిగ్గా చెప్పట్లేదు, కాలేజ్ లో సరిగ్గా క్లాసెస్ అవ్వట్లేదు, నేను సరిగ్గా వినలేకపోతున్నాను, లేదా వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదనో, లేదంటే ఐపీ ఎక్కువ చెప్తున్నారు ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ చేయట్లేదనో ఉంటది. ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ కెన్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్, ఇంటి దగ్గర కూర్చోదన్నా కంప్లీట్ గా చదువుకోగలను, ఎలాంటి డిస్ట్రాక్షన్ కి నేను వెళ్ళను, ఫోన్ లైక్ యూజ్లెస్ థింగ్స్ కి నేను యూజ్ చెయ్యను, ప్రాపర్ గా చదువుకోగలను, ఓన్లీ లెక్చర్స్ కి ఆర్ ఎల్స్ మాక్ టెస్ట్ రాయడానికి మాత్రమే నేను ఫోన్ యూజ్ చేస్తా, నా అంతటా నేను ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని, ఇప్పుడు ఈ రోజు టైం టేబుల్ వేసుకుంటే నేను మళ్ళీ ఎగ్జామ్ డే వరకు కన్సిస్టెంట్ గా, కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ వర్డ్, కన్సిస్టెన్స్ గా నేను ప్రిపేర్ అవ్వగలను, నేను చెయ్యగలను అంటే హ్యాపీలీ యూ కెన్ టేక్ హోమ్ ప్రిపరేషన్. కానీ
నేను ఒక్కడనే కూర్చుంటే చదువుకోవడం అవ్వదు, మేబీ నేను లైక్ డిస్ట్రాక్ట్ అయిపోతానేమో, మేబీ నాకు ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఉంది, సపోర్ట్ కావాలి అనుకుంటే బెటర్ గో ఫర్ కాలేజ్ కి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. మరి నాకు కాలేజ్ లో సరిగ్గా చెప్పట్లేదు అంటే టేక్ హెల్ప్ ఆఫ్ యువర్ లెక్చరర్స్ హెల్ప్ తీసుకొని మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అవి మీ అంతటా మీరు ట్రై చేసి దెన్ లెక్చరర్స్ దగ్గర డౌట్స్ కి రిజాల్వ్ చేసుకోండి అమ్మా. ఓన్లీ ఐపీ చెప్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐపీ సర్కిల్స్ చెప్పారు, ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చి ఆ సర్కిల్స్ మీరు ఎంసెట్ ప్రిపేర్ అయితే ఎంసెట్ మీద క్వశ్చన్స్ చేయండి, జేఈకి ప్రిపేర్ అయితే జేఈ క్వశ్చన్స్ చేయండి, ఇలా చేయండి. అండ్ కంప్లీట్ గా కాలేజ్ వదిలేయడం ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకు అంటే కొన్ని కాలేజెస్ లో స్పెషల్ గా సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి అటెండెన్స్ మ్యాండేటరీ చేస్తారు, మా తర్వాత ప్రాక్టికల్స్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. ప్రాక్టికల్స్ టైంలో మీకు స్ట్రెస్ ఉండకూడదు, ఎందుకంటే ఆ టైంలోనే జనవరి ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి జనవరి మెయిన్స్ ఉంటుంది, ఇమీడియట్లీ ఐపీ ఎగ్జామ్స్ వస్తాయి. సో ఆ స్ట్రెస్ లో ఉండిపోతారు మీరు. సో మేబీ ఇఫ్ అటెండెన్స్ స్ట్రిక్ట్ ఉంది అంటే ఓన్లీ వే మీకు ఏంటి అంటే కాలేజ్ లో ఏవైతే చాప్టర్ చెప్పారో ఆ చాప్టర్ ఇంటికి వచ్చి దాని మీద ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వండి. సి సర్కిల్స్ ఐపీలో చేసిన సర్కిల్సే, ఎంసెట్ లో చేసిన సర్కిల్సే, జేఈలో చేసిన సర్కిల్సే. క్వశ్చన్స్ అడిగే విధానము, మనం సాల్వ్ చేసే విధానం మారుతుంటది. ఎంసెట్ లో క్వశ్చన్ లెవెల్ ఈజీగా ఉంటది, మనం ఎక్కువ ఫాస్ట్ గా చేయగలగాలి. జేఈలో క్వశ్చన్ డెప్త్ ఎక్కువ ఉంటది, దానికి మనకు కాన్సెప్ట్ రావాలి. అలా ప్రిపేర్ అవ్వాలి తప్ప పెద్ద వేరియేషన్ ఏమి ఉండదమ్మా. మనం కన్సిస్టెన్సీతో మనం ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వగలిగితే ఇంట్లో కూర్చున్నా చదవచ్చు, కాలేజ్కి వెళ్ళినా చదవచ్చు. కానీ హోమ్ ప్రిపరేషన్ వన్స్ డిసైడ్ అయ్యారా, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నా కన్సిస్టెన్సీ మీకు డే 50th, డే 100, లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ వరకు అదే కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేయగలను. నేను అసలు ఎందుకు హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా అన్న థాట్ మీ మైండ్ లో ఉండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కి పోను అంటే హ్యాపీలీ యూ కెన్ గో ఫర్ home preparation. Okay, if you have any more doubts like this, do let me know in the comment section. Thank you so much.